ఒక్క దేవుడు ఏ విధంగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు? త్రిత్వం అనగా ట్రినిటీ కోసం ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి కమెంట్ చేయండి. అలా చేయడం ద్వారా అనేక మందికి ఈ సువార్తను మీరు అనేకులకు పరిచయం చేసిన వారు అవుతారు. ఇప్పుడు మన అంశంలోకి వెడదాం. ఇది క్రైస్తవ విశ్వాసంలో అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. దేవుడు ఒక్కడే, కానీ మూడు వ్యక్తులు. ఎలా సాధ్యం? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే దేవుడు ఎలా? ఈ రహస్యాన్ని బైబిల్ ఆధారంగా సులభంగా అర్థం చేసుకుందాం. బైబిల్ నుంచి మొదటి సూచనలు. బైబిల్ మొదటి పుస్తకం ఆదికాండం 1:16లో దేవుడు ఇలా అంటాడు: మనం మన స్వరూపంలో, మన సాదృశ్యంలో మనుష్యుని చేద్దాం. ఇక్కడ మనం, మన అని బహువచనం వాడాడు. దేవుడు ఒక్కడే కాదని సూచన. ఇంకా యోహాను 1:1లో ఆదిలో వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యం దేవుడే. ఈ వాక్యం యేసుక్రీస్తు. ఆదికాండం 1:2లో పరిశుద్ధాత్మ జలాల మీద కదులుతూ ఉండెను. అంటే ఆది నుంచే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మూడు వ్యక్తులు ఒక్కటిగా పనిచేశారు. కానీ దేవుడు ఒక్కడే అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఒక్కడే అని ద్వితీయోపదేశకాండం 6:4లో చెప్పాడు. ట్రినిటీ, త్రిత్వం అంటే ఏమిటి? దేవుడు ఒక్క దైవ సారాంశం, కానీ మూడు వేరువేరు వ్యక్తులు. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పారు: నేను తండ్రితో ఒక్కటిగా ఉన్నాను. యోహాను 10:30. సహాయకుడైన పరిశుద్ధాత్మను తండ్రి నా నామంలో పంపుతాడు. యోహాను 14:26. అంటే మూడు వ్యక్తులు వేరువేరు, కానీ ఒకే దేవుడు. సులభమైన ఉదాహరణలు. నీళ్లు ద్రవం, మంచు, ఆవిరిగా ఉంటాయి, కానీ అన్నీ ఒకే పదార్థం, H2O. సూర్యుడు ఒక్కడే, కానీ అతని నుంచి కాంతి, వేడి, శక్తి వస్తాయి. అన్నీ ఒక్కటే. ఉపన్యాసకుడు అనగా స్పీకర్ = తండ్రి. ఉపన్యాసకుని స్వరం = వాక్యం, అంటే కుమారుడు యేసు. ఉపన్యాసకుని ఊపిరి = బ్రెత్, అంటే పరిశుద్ధాత్మ. మూడు వేరువేరు, కానీ ఒక్కటిగా పనిచేస్తాయి. ఊపిరి లేకుండా మాట బయటకు రాదు. ఇప్పుడు మనం కొన్ని తప్పులను, అపోహలను చూద్దాం. ట్రినిటీ అనే పదం బైబిల్లో లేదు అని చాలామంది భావిస్తారు. అంటే బైబిల్ అనే పదం కూడా బైబిల్లో లేదు, కానీ భావం బైబిల్లో ఉంది. మత్తయి 28:19లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరున, అంటే ఏకవచనంలో బాప్తిస్మం ఇవ్వండి. యేసు కేవలం ప్రవక్త మాత్రమే అని కొందరు వాదిస్తారు. యోహాను 1:1లో వాక్యం దేవుడే. యోహాను 8:58లో అబ్రహాము కంటే ముందే నేనున్నాను, అంటే నేనున్నాను అనగా దేవుని పేరు. తోమా నా ప్రభువు, నా దేవుడు అన్నాడు. యోహాను 20:28. పరిశుద్ధాత్మ ఒక శక్తి మాత్రమే అని కొందరు భావిస్తారు. పరిశుద్ధాత్మకు మనస్సు, భావాలు, ఆశలు ఉన్నాయి. బోధిస్తాడు. యోహాను 14:26. మాట్లాడతాడు. అపోస్తలుల కార్యములు 13:2. దుఃఖపడతాడు. ఎఫెసీలు 4:30. ట్రినిటీ, త్రిత్వం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? తండ్రి ప్రణాళిక వేసేవాడు, అంటే ప్రపంచాన్ని సృష్టించాడు, మనకు రక్షణ ప్రణాళిక వేశాడు. కుమారుడు అంటే యేసు ప్రణాళికను అమలు చేసేవాడు, అంటే శిలువ మీద మరణించి మన పాపాలను, శిక్షను పరిహారం చేశాడు. పరిశుద్ధాత్మ ఆ పనిని మనలో అమలు చేసేవాడు, అంటే మనలో నివసిస్తాడు, బోధిస్తాడు, బలపరుస్తాడు, పాపం నుంచి ఒప్పించి పశ్చాత్తాపం కలిగించి మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. ఒక్క అద్భుత సారాంశం. తండ్రి ప్రణాళిక వేశాడు, కుమారుడు దాన్ని నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ మనలో దాన్ని అమలు చేస్తాడు. మన జీవితంపై ట్రినిటీ, త్రిత్వం ప్రభావం ఎలా ఉందో చూద్దామా? తండ్రి మనల్ని ప్రేమతో సృష్టించాడు. మనం ఆయన పిల్లలం. యేసు ద్వారా మనం తండ్రి దగ్గరకు వెళ్ళవచ్చు. పరిశుద్ధాత్మ మనల్ని లోపలి నుంచి మారుస్తాడు.
పాపం జయించే శక్తి ఇస్తాడు. మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారా? దేవుడి ప్రేమను గుర్తించారా? యేసును అంగీకరించారా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని మార్చనివ్వాలని కోరుకుంటున్నారా? ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, ఇతరులతో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.